హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం పిల్లలకి నచ్చేలా ఎలాంటి నూనె, నెయ్యి, బటర్ వేయకుండా ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కేక్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్లో చాలా హెల్దీ ఫుడ్ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. వెంటనే ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కేక్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. మనకి మైదా పిండి అంత హెల్దీ కాదు కాబట్టి నేను గోధుమ పిండిని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వని వేసుకోండి. సూజీ అంటారు కదా దాన్ని. ఇప్పుడు ఇందులో ఒక చిటికెటంతా ఉప్పుని కూడా వేసుకోండి. వేసుకొని ఒక్కసారి ఈ పిండిని అంతటిని కలుపుకోండి. ఒకవేళ పిండి మీకు మెత్తగా లేదనుకుంటే జల్లించుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి ఒక అరకప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలని తీసుకోండి. అలాగే ఇందులో ఒక కప్పు తురిమిన బెల్లాన్ని కూడా తీసుకోండి. మనం ఏ కప్పుతోనైతే పిండి తీసుకుంటామో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోండి. అప్పటికి మనకి స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా చేసుకోకూడదు. చూసారుగా, మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం కలిపెట్టుకున్న పిండి ఉంది కదా, అందులో వేసుకోండి. కావాలనుకుంటే మీరు కొబ్బరిని తురుముకొని బెల్లాన్ని వేడి చేసుకొని అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పిండిలో వేసుకున్నాక ఇందులోనే మనం ఒక కప్పు పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ కొబ్బరి ఉన్ను పిండి మొత్తం మిక్స్ అయ్యే వరకు మధ్య మధ్యలో పాలు వేసుకుంటూ అంతటా కలిసేలా బాగా కలుపుకోండి. చూసారుగా, మనకి ఈ పిండి అనేది కొబ్బరితో బెల్లంతో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఒకవేళ మీకు పాలు తక్కువగా అనిపిస్తే పాలైనా వేసుకోవచ్చు, లేకపోతే వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. చూసారుగా, ఇలా కొంచెం జారుడుగా పిండినందరినీ కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేయండి. మన కేక్ అనేది అంటుకుపోకుండా ఉండడానికి. మీకు ఆయిల్ వేసుకోవడం ఇష్టం లేకపోతే బటర్ పేపర్నైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న పిండిని ఇందులో వేసుకోండి. మీరు కావాలనుకుంటే చిన్న చిన్న బౌల్లో కూడా కప్ కేక్స్ లాగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మొత్తం పిండిని అందులో వేసుకోవాలి. వేసుకున్నాక ఇందులో బబుల్స్ ఇలా రాకుండా ఒకసారి ఈ గిన్నెని ఇలా అటు ఇటు కదుపుతూ బబుల్స్ లేకుండా ఇలా నీట్గా వచ్చేలాగా చేసుకోండి. ఇప్పుడు దీనిపైన తురుముకున్న కొబ్బరి పొడిని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న నట్స్ని వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల చూడడానికి బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు నచ్చిన నట్స్ని గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఓవెన్లో కాకుండా మనం స్టవ్ పైనే చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 కప్పుల వరకు వాటర్ వేసుకోండి. అందులో ఒక స్టాండ్ పెట్టేసి ఈ గిన్నెని అందులో పెట్టేసి మూత పెట్టండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 15 నిమిషాల పాటు దాన్ని కుక్ చేసుకోండి. చూసారుగా, ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇలా మనం తాకి చూస్తే చేతికి అంటుకోకూడదు. అలాగే చాక్తో ఇలా చూడండి, అంటుకుపోకుండా ఉంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. తర్వాత చాక్తో చుట్టూ ఇలా ఒకసారి మనం కదిలించామనుకోండి, కేక్ అంటుకుపోకుండా మనకి బాగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ని కేక్ పై పెట్టి ఇలా రివర్స్లో తింపేసేయండి. అంతేనండి, మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది. చూసారుగా, మనకి పర్ఫెక్ట్గా వస్తుంది.
చూడడానికే కాదండి, తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనకి కేక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చూసారుగా, ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా హెల్తీ ఫుడ్ వీడియోస్ ఛానల్లో ఉన్నాయండి, ఒకసారి తప్పకుండా చూడండి.